హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయ్ మోక్షిత. ఇదేంటో తెలుసా? ఇది ఇది చెప్పడానికి ముందు, ఇది అన్బాక్సింగ్ చేయడానికి ముందు మీకు ఒక విషయం చెప్తా. ఏంటంటే అది ఇంట్లో కూర చేసినప్పుడు అయితే ఖచ్చితంగా ఉల్లిగడ్డలు వాడాలి కదా. అవి కట్ చేయాలంటే పెద్ద పనేమో కానీ ఫస్ట్ అయితే కళ్ళకి ఎక్కలేని ఏడుపు వచ్చేసిద్ది. నాకైతే ఉల్లిగడ్డలు కొయ్యాలంటే ఫస్ట్, ఇంకా కూర వండాలంటే ఉల్లిగడ్డలు కొయ్యాలా ఏడవాలా ఇప్పుడు అనిపిస్తుంది. అసలు నేను ఇంట్లో కొయ్యాను. ఏదైనా కోసే పని ఉందనుకో, ఏదో పని చూసుకుంటా, అమ్మమ్మ కొయ్యి మామయ్య కొయ్యి అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తా. అదైతే చాలా వరకు స్కిప్ చేసేసుకుంటాను నా పనిలో అయితే. కానీ ఇంకా అన్ని టైంలో మా వాళ్ళు నాతో పాటు ఉండరు కదా. నేను కర్రీ చేసినప్పుడు వాళ్ళు బిజీగా ఉండి బయటకు వెళ్ళడం, ఏదైనా పని చేసుకోవడం చేస్తారు. సో ఆ టైంలో నాకు ఆనియన్స్ వేయడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేనైతే ఇదైతే ఆన్లైన్ చేశాను. ఇది నేను మీషో యాప్లో తీసుకున్నాను. దీని కాస్ట్ అయితే చాలా తక్కువ పడింది. దీని కాస్ట్ తర్వాత చెప్తాను మీకు. ఫస్ట్ దీని పనితీరు ఎలా ఉందో చూసి తర్వాత ఓపెన్ చేస్తున్నాను నేను ఫస్ట్. దీని బ్లేడు ఇదైతే చాలా షార్ప్ ఉంది చూడండి. మన మిక్సీలో ఉండే బ్లేడ్స్ ఉంటాయి కదా, సేమ్ అలానే ఉంది. చాలా షార్ప్ ఉంది. దీన్ని ఫిట్టింగ్ చేద్దాం. ఫస్ట్ అయితే ఒక బాక్స్ అండ్ ఇది పైన హ్యాండ్ ఏమంటారో దాని పేరు కూడా నాకు కరెక్ట్ తెలియదు అసలు. ఇది లోపల ఆనియన్స్ కట్ అవ్వడానికి బ్లేడు. ఇది ఫిట్టింగ్ చేద్దాం ఇప్పుడు. ఇది డబ్బా ఉంది కదా, ఈ క్యాప్ ఉంది కదా, ఈ క్యాప్ లోపల నుంచి ఇది లోపల నుంచి ఇలా పెట్టుకోవాలి. తర్వాత ఇది చూడండి ఉంది కదా, జస్ట్ క్లోజ్ అంతే. ఇది ఉంది కదా, ఈ పార్ట్ ఇప్పుడు లోపల ఉన్న మీకు ఓపెన్ చేసి క్లియర్ చూపిస్తా ఉండండి. ఈ పార్ట్ ఉంది, జస్ట్ ఇది ఇట్లా ఫిక్స్ అయిపోయింది కదా. ఇది ఫిక్స్ అయిపోయినాక ఇది ఉంది కదా, దీనికి ఇది హోల్డ్ చేయాలి. చాలా ఈజీ ఉంది దీన్ని ఫిక్స్ చేయడం అయితే. కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఇంకా చూడడం ఈజీ ఉంటుంది, కానీ దాని ఫిట్టింగ్ అయితే కొంచెం హార్డే ఉంటుంది. ఇదైతే 3 పార్ట్లలానే వచ్చింది. ఇది కూడా 1, 2, 3 అంతే. ఫిక్స్ చేయడం ఈజీ. ఇది ఫిట్టింగ్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఇది ఇలా కింది కానీ ఇది ఉంది కదా, ఈ పార్ట్లో ఇట్లా అంటుంటే మనకు లోపల బ్లేడ్ కదులుతుంది చూడండి. ఇట్లా జస్ట్ ఇది ఇట్లా కింది కంటే లోపల ఉన్న ఈ బ్లేడ్లు కదులుతున్నాయి. ఇవి కదలడం వల్ల లోపల ఆనియన్స్ అయితే కట్ అయిపోతాయి. ఇంతకు ముందు నేను వీడియోలలో చూసాను ఇలా లాగి కట్ చేసేది, కానీ ఇలా లాగాలంటే కొంచెం ఈ షోల్డర్ అట్లా ఇబ్బంది అవుతుంది, పెయిన్ అవుతుంది అని చెప్పేసి ఇది ఇట్లా ప్రెస్ చేయడం అంటే కొంచెం ఈజీ కదా, ఇది కొంచెం ఈజీ ఉంటుంది అని చెప్పేసి నేను ఇలాంటిది తీసుకున్నా. దీంట్లో ఇప్పుడు ఆనియన్స్ వేసి దీని పనితీరు ఎలా ఉందో చూద్దాం. దీని క్వాలిటీ అయితే బాగుంది. ఇది వాడడం కూడా ఈజీ ఉంది. ఒకసారి ఆనియన్స్ వేసి ఎలా వాడాలి అంటే ఎలా కట్ అవుతాయి అనేది టెస్ట్ చేద్దాం. ఇదైతే ఫస్ట్ నేను క్లీన్ చేసుకొని వచ్చిన, ఎందుకంటే ఫుడ్కి సంబంధించింది కదా, ఎక్కడి నుంచో వస్తుంటుంది. ఇంకా అందుకే నేను ఫస్ట్ అయితే వాటర్ పెట్టి మంచిగా క్లీన్ చేసుకొని వచ్చిన. మీరు ఆన్లైన్లో ఫుడ్కి సంబంధించింది తినేది అట్లా ఏమన్నా ఉంటే మాత్రం ఫస్ట్ క్లీన్ చేసుకున్న తర్వాతనే వాడండి. నేను మాటల్లో పడి ఆనియన్స్ ఇందులో వేయడం మర్చిపోయా. ఇప్పుడు నేను పొట్టు తీసుకొని ముందు అటు ఇటు ఉన్న సైడ్ వేస్టేజ్ ఉంటుంది కదా, అది కట్ చేసి ఇందులో అయితే వేస్తున్నా. జస్ట్ అందులో వేసేసి లోపల బ్లేడ్ ఉంది కదా, ఇది చూడండి, ఇక్కడ ఒక పిన్ లాగా ఉంది, దానికి ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్ ఇందులో పెట్టేసి
క్యాప్ పెట్టేసుకొని ఇది ఉంది కదా, ఇది ఇక్కడ ఫిక్స్ అయ్యేటట్లు పెట్టుకోవాలి. ఈ తర్వాత ఇప్పుడు ఇలా ఇదైతే వర్తులే మంచిగా పనిచేస్తుంది. ఇదిగో చూడండి, ఆనియన్స్ మంచిగా కట్ అయిపోయినాయి, చిన్న చిన్న సైజులో కూడా కట్ అయినాయి. కాకపోతే దీంట్లో ఏంటంటే ఉల్లిగడ్డ మొత్తం ఒకేసారి వేయకుండా ఇలా చిన్న పీసెస్, అంటే ఒక ఉల్లిగడ్డని 4 ముక్కలు చేసుకొని అందులో వేసుకొని జస్ట్ ఇగో ఇట్లా ఇట్లా ప్రెస్ చేస్తే చిన్న చిన్న పీసెస్ అయిపోతున్నాయి. ఇదైతే నాకు తెలిసి యూజ్ అవుతుంది, బాగుంది. ఈ ఆనియన్ కట్టర్ అయితే చాలా యూజ్ఫుల్ గా ఉందండి. నాకైతే అది మంచినే వాడొచ్చు, అయితే ఏముండదు, దాన్ని పెట్టిన మనీ అయితే వేస్ట్ అయితే ఏముండదు అని చెప్పేసి అయితే అనిపించింది. నేనైతే ట్రైల్ వేసాను కదా, ఆ ట్రైల్లో అయితే సక్సెస్ అయింది. దానికైతే యూజే అది. కొంచెం ఆనియన్స్ కట్ చేస్తే పడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకైతే బాగానే యూజ్ అవుతుంది. ఇలాంటి చాలా ప్రొడక్ట్స్తో ఇలాంటి వీడియోలు చాలా చేస్తుంటాను. ఇవన్నీ చూడాలంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, చేసుకుంటేనే నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియోలు చాలా చూడొచ్చు. చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే యూజ్ఫుల్ అయ్యే వీడియో కాబట్టి లైక్ కొట్టండి. మీరు లైక్ కొట్టిరనుకో మీకు రిలేటివ్గా ఉండే వాళ్ళైతే చూడొచ్చు. సో మీరు చూసిన వీడియో వేరే వాళ్ళకి కూడా యూజ్ అవ్వాలంటే ఖచ్చితంగా లైక్ చేయాలి. లైక్ అయితే కొట్టడం మర్చిపోకండి. వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ మరి అందరికీ.